జనసేన నేత నాగేంద్ర బాబు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నిన్న జనసేన ఆవిర్భావ సభలో అయితే కనుక నాగేంద్ర బాబు మాట్లాడిన మాటలు సంచలనం రేపాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ముఖ్యంగా పిఠాపురంలో పవన్ గెలవడానికి కారణం ఇద్దరే. ఒకటి పిఠాపురం ప్రజలు, జనసేన సైనికులు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. అంటే కారణాలు రెండే చెప్పారు, మూడవది పవన్ కళ్యాణ్ అని చెప్పినట్టు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ కి పిఠాపురంలో పొత్తులో భాగంగా సీటు ఎవరిచ్చారు? వర్మనే కదా. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారు ఎమ్మెల్యే సీటు, ఆయన సీట్ ని తినకిచ్చారు పొత్తులో భాగంగా. చంద్రబాబు నాయుడు ఆయన్ని కన్విన్స్ చేసి ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని చెప్పేసి కన్విన్స్ చేసి వర్మ గారి నుంచి అయితే కనుక వర్మని ఒప్పించారు. మొత్తానికి వర్మ పవన్ కళ్యాణ్ కి సీట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి తన క్యాడర్ ఏదైతే ఉందో, అంటే టీడీపీ కొంతమంది టీడీపీ నేతలకి ఈ విషయం నచ్చకపోయినా కూడా వర్మ సీట్ ని వదులుకోవడం ఇష్టం లేని టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలగలుపుకొని, సో మనం పొత్తులో భాగంగానే కదా ఇదంతా, సో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పారు అని చెప్పేసి అందరం పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అని చెప్పేసి చాలా కష్టపడి తన భుజాన వేసుకొని, అంటే పవన్ కళ్యాణ్ గెలుపుని తన గెలుపుగా భావించి కష్టపడి తన భుజాన వేసుకొని ఎన్నికల ప్రచారం అయితేనేమి, ప్రజల్ని అంటే ఒప్పించడంలో అయితేనేమి, ముఖ్యంగా ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గెలిచాడు అంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు, వర్మ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత కృషి చేశారు. అది బహిరంగ సత్యం, అందరికీ తెలిసిందే. కానీ నిన్న నాగేంద్ర బాబు అక్కడ మాట్లాడుతూ డయాస్ పైన పవన్ కళ్యాణ్ గెలవడానికి కారణం ఇద్దరే. ఒకటి పిఠాపురం ప్రజలు, ఇంకొకరు జనసేన నేతలు. వీళ్ళు అంటే జన సైనికులు, వీళ్ళు మాత్రమే కారణం అని చెప్పారు. అంటే ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే కనుక పిఠాపురం ఎట్లయినా సరే అక్కడ ప్రచారం చేసినా చేయకపోయినా ముందే ప్రజలు అక్కడ నిర్ణయించేసుకున్నారు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అని చెప్పేసి. సో దీంట్లో ఎవరి పాత్ర లేదు, ఎవరి ప్రమేయం లేదు అన్నట్టు అనిపించాయి ఆయన మాటలు. అయితే కనుక ఆ సీటు త్యాగం చేసిన వర్మ పరిస్థితి ఏంటి? ఇంకొక మాట కూడా అన్నారు నాగేంద్ర బాబు, ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపుకు మేమే కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అని మాట్లాడాడు. వాళ్ళ కర్మ అంట. ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపుకి అంటే మేము కూడా అందించాము, తోడ్పడ్డాము అనుకుంటే కనుక, మేము కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్తున్నారు. అసలు నాగేంద్ర బాబు గారు మీకు రాజకీయ అనుభవం ఉందా? పోనీ రాజకీయాలు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారా? ఏం మాట్లాడారో పోనీ మీకైనా అర్థమైందా? అధికారంలో లేకముందు ఒకలాగా మాట్లాడతారా, అధికారం చేతికి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడతారా? ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎప్పుడు ఒకేలా ఉండాలి. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, డబ్బున్నా, డబ్బు లేకపోయినా ఎప్పుడు పొగరు తలకెక్కకూడదు. అంత చేసిన వర్మని లాస్ట్ కి కనీసం ఆయన ఏమనుకుంటారో, బాధపడతారో అన్న చిన్న ఆలోచన కూడా లేకోకుండా అంత పెద్ద మాట మీరు ఎలా అనగలుగుతారు? పోనీ పవన్ కళ్యాణ్ దీన్ని ఎందుకో ఆపలేకపోయారు? సరే స్టేజ్ మీద ఆపితే బాగోదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పీచ్ లో అయినా చెప్పాలా వర్మ గారి గురించి? సో నాగేంద్ర బాబు ఏదో ఇలా అన్నారు, అది కవర్ చేసేలాగా మాట్లాడాలా? అది జరగలేదు. ఒక రకంగా చూస్తే నాగేంద్ర బాబు మాటలు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తాయంటే, అంటే చాలా మంది ప్రజలు అనుకుంటున్నమాట, ఎప్పటి నుంచి ఈ మాట అనుకుంటున్నారు అంటే, ముఖ్యంగా అల్లు అర్జున్ వైసీపీ తరఫున తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో శిల్పారవి అక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి అనుకుంటున్న మాట ఏదైతే ఉందో, పుల్లలు పెట్టడంలో నాగేంద్ర బాబు ఫస్ట్ ఉంటారు అన్న మాట అయితే కనుక చాలా మంది అనుకుంటున్నారు. నేను చాలా చోట్ల విన్నా ఈ మాట. ఎందుకంటే అప్పుడు అల్లు అర్జున్ ని కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అంటే కొంత దూరం పెరగడానికి కూడా నాగేంద్ర బాబు చేసిన వ్యాఖ్యలు కారణం అని చెప్పారు. ఇప్పుడు వర్మ ఏదైతే సాక్రిఫైస్ చేసి తన సీటుని పవన్ కళ్యాణ్కి ఇచ్చి పవన్ కళ్యాణ్ గెలుపుని తన గెలుపుగా భావించి తన కోసం కష్టపడి తన వంతు కృషి చేసి పవన్ కళ్యాణ్ గెలిస్తే, ఈ రోజు మీరు తనని ప్రశంసించకపోగా సైలెంట్ గా అయినా ఉండాలి. అగ్నికి ఆజ్యం పోసినట్టు, పుండు మీద కారం చల్లినట్టు ఎవరైనా పవన్ కళ్యాణ్ విజయానికి కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అని సింపుల్ గా చెప్పేశారు. అసలు మీరు ఎలా చెప్పగలుగుతారు అలా? మీరు వచ్చి తిరిగి చేస్తే మీకు తెలిసేది. ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ఎంత ఓపిక, ఎంత పట్టుదల, ఎంత మొండితనము ఉండాలో మీరు ఫీల్డ్ లో తిరిగితే మీకు తెలిసి ఉండేది. ఇప్పుడు ఏదో గెలిచేశాడు, డిప్యూటీ సీఎం అయిపోయాడు అని చెప్పేసి, మీకు ఏదో ఎమ్మెల్సీ సీట్ వచ్చేసింది అని చెప్పేసి, నోరుంది కదా అనేసి, నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారా? సీట్ ఇవ్వడమే వర్మ చేసిన కర్మన? ఇదే అనుకుంటున్నారు ఇప్పుడు టీడీపీ నేతలైతే. సీట్ ఇవ్వడమే అతనికి వర్మ చేసిన కర్మ అని. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు చూస్తే ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వాల. అక్కడ కూడా పాపం వర్మ గారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే కనుక, చాలా మంది టీడీపీ నేతల్లోనే కాదు, జనసేన నేతల్లో కూడా కొంతమంది వర్మ పట్ల సింపతి చూపిస్తున్నారు. ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి. సరే అయినప్పటికీ కూడా వర్మ సర్దుకుపోయాడు. తను ఏం చెప్పాడు అంటే, అనుచరులతో కానీ కార్యకర్తలతో కానీ ఒక నియోజకవర్గంలో సీట్లు సర్దుబాటు చేయాలంటేనే చాలా కష్టం,
అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ సీట్లని సర్దుబాటు చేయాలంటే మరింత కష్టం కదా. సో ఇదేమీ అంత మనం పెద్దగా ఆలోచించొద్దు. మన చంద్రబాబు నాయుడే కదా. సో మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, మనం ముందుకు సాగుదాం, చంద్రబాబు నాయుడుకి అండగా ఉందామనే చాలా పాజిటివ్ గా మాట్లాడి క్యాడర్ ని కూడా చాలా పాజిటివ్ గా ఉత్తేజపరిచారు. అలాంటి వ్యక్తికి మీరు ఇచ్చే బహుమతి ఇదా? చంద్రబాబు నాయుడు మీరేం చేస్తున్నారండి? మీ మాట నమ్మే కదా, మీ మాట వినే కదా తన సీటును కూడా సాక్రిఫైస్ చేశారు. వర్మకి ఎంత గ్రిప్ ఉందో పిఠాపురంలో ఎవరికి తెలియని విషయం ఏమీ కాదు, ముఖ్యంగా మీకు బాగా తెలుసు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? పోనీ నిన్న సభ అయిపోయింది, ఈ రోజైనా ఖండించారా? ఎందుకు ఇలా మాట్లాడారు అని స్పందించారా? స్పందించాల. మరి మీరు వర్మ చేసిన త్యాగానికి మీరిచ్చిన ఫలితం ఇదా? మీరు ఏమి ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు కదా, మీ మనస్సాక్షికి తెలుసు కదా, మీరు సనాతన ధర్మకర్త కదా, పోనీ ధర్మం ప్రకారం ఆలోచించండి. మీ విజయానికి ఎవరు కారణం? ప్రజలు ఓట్లేశారు, మీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది ఎవరు? ఒక రకంగా కొన్ని వార్తా కథనాల్లో అయితే కనుక వర్మకు ఎమ్మెల్సీ టికెట్ రాకుండా చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే కనుక వర్మకి ఉన్న క్రేజ్, పిఠాపురంలో వర్మకు ఉన్న క్రేజ్ ఎక్కువ. సో ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చిన తర్వాత అప్పుడు నా ప్రోటోకాల్ కి ఎమ్మెల్సీగా వర్మ గెలిస్తే కనుక నా ప్రోటోకాల్ కి ఇబ్బంది అవుతుంది, అంటే రెండు వర్గాల్లాగా అంటే రెండు ఏర్పడతాయి, అప్పుడు ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళీ అక్కడి నుంచి నిలబడడానికి, ఎన్నికల్లో నిలబడడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి టికెట్ ఇవ్వకుండా మోకాలు అడ్డాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కొంతమంది కొన్ని కథనాలు వచ్చాయి, వార్తా కథనాలు. మరి ఇది దీంట్లో ఎంత వాస్తవము ఎంత అవాస్తవం అన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి, చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. మరి ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని పైకి తీసుకొచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. మరి మీరే చెప్పండి ధర్మంగా, వర్మ మీకోసం ఏం చేయలేదా? మీ అన్న నాగేంద్ర బాబు అలా అంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇప్పుడు ఇంత చేసినందుకు మధ్యలో ఎవరు ఇదేంటేది అంటే వర్మ. పోనీ నార్మల్ గా అన్న చెప్పలా, ఎవరైనా పవన్ కళ్యాణ్ విజయానికి కారణమని భావిస్తారో అది వాళ్ళ కర్మ. ఎంత వెటకారంగా చెప్పారండి, ఎంత వ్యంగ్యంగా చెప్పారండి, ఎంత పొగరుగా చెప్పారు. ఇది ఆ సంస్కారం. దీనిపైన అయితే కనుక టీడీపీ నేతలే కాదు, జనసేనకి సంబంధించిన కొంతమంది నేతలు సైతం వర్మ మీద సింపతి చూపిస్తున్నారని కూడా కొన్ని వార్తాపత్రికల్లో కథనాలు అయితే కనుక వచ్చాయి. మరి ఇప్పటికైనా సరే ఏదైతే పొత్తులో భాగంగా 3 పార్టీలు ముందుకు వెళ్తున్నాయో ఈ పొత్తుని కాపాడుకోవాలి అంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే కనుక ఈ పొత్తు మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. లేదంటే కనుక పొత్తు మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే కనుక ఎక్కువగానే కనిపిస్తున్నాయి.